ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య మ్యాథ్టిక్ 2 ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో మ్యాథమెటిక్స్ ప్రాబ్లం చేసేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు స్పీడ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ స్పీడ్ని రెడ్యూస్ చేయడానికి మనకి కొన్ని ట్రిక్స్ ఉపయోగపడతాయి. ఇది ట్రిక్ నెంబర్ 2 అండి. ట్రిక్ నెంబర్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం. సో ట్రిక్ నెంబర్ 2లో మనం నేర్చుకోబోయేది, మనం జనరల్గా ప్రాబ్లం చేసేటప్పుడు మనకి కొన్ని రకాల మల్టిప్లికేషన్స్ కనబడతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 85 × 85, 125 × 125, 205 × 205, 255 × 255. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని కూడా రిపీటబుల్ నెంబర్స్, అంటే సేమ్ నెంబర్ అండ్ ఎండింగ్ విత్ 5. అంటే దీన్ని మనం స్క్వేర్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. 85 స్క్వేర్, 125 స్క్వేర్, 205 స్క్వేర్గా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇటువంటి వాటికి షార్ట్ కట్ ట్రిక్ ఏంటి అంటే వితౌట్ పెన్ పేపర్ చేయాలి మనం. సో పెన్ పేపర్ యూజ్ చేయొద్దు, చూడగానే ఆన్సర్ చేయాలి. అంటే మనకి ఇక్కడ టైం అనేది రెడ్యూస్ చేసుకోవడానికి ట్రిక్స్ ఉపయోగపడతాయి. వితిన్ 2-3 సెకండ్స్లో కూడా ఈ ఆన్సర్స్ మనం చెప్పచ్చు వితౌట్ పెన్ పేపర్. అది ఎలా అంటే ఫస్ట్ స్టార్టింగ్ విత్ మనకు తెలిసిన నెంబర్స్ని చూద్దాం. 25 × 25 చేయాలి. నేను 25 × 25 చేయాలి. సో 25 × 25 అంటే నేనేం చెప్తున్నానంటే 25 × 25. సో లాస్ట్కి 25 రాసుకోండి, లాస్ట్కి 25 రాసేసుకోండి. సో వన్స్ 25 రాసిన తర్వాత 2 ఉంది కదా, 2కి +1 చేస్తే 3 అవుతుంది. 2 + 1 3, 3 × 2 6, ఆన్సర్ 625. అంటే మనకి ఆ ముందు ఉండే నెంబర్ని ఒకటి కలపండి, ఒకటి కలిపి అదే నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయండి. అంటే 25 అంటే 2 ఉంటుంది, 2కి ఒకటి కలిపితే 3 వస్తుంది. 2 × 3 6, 625 ఆన్సర్. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 45 × 45, 45 × 45. ఈ లాస్ట్కి కంపల్సరీ 25 వస్తుంది ఎప్పుడైనా సరే. ఈ 4కి ఒకటి కలిపితే 5 అవుతుంది. 4 × 5 = 20, ఆన్సర్ 2025 అవుతుంది. 2025. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 75 × 75 ఉంది. సో 75 × 75 అంటే లాస్ట్కి 25 పక్కా వస్తుంది, లాస్ట్కి 25 పక్కా వస్తుంది. 7కి ఒకటి యాడ్ చేస్తే 8, 7 × 8 = 56, 7 × 8 = 56 అని చెప్పచ్చు. సో ఈ విధంగా మనకు ఏదైనా ఒక నంబర్ని ఎండింగ్ విత్ 25 ఉంటే దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు తీసుకున్న ఎగ్జాంపుల్స్కి మన లాజిక్ని అప్లికేబుల్ చేసి చూద్దాం. 85 × 85. సో 8కి ఒకటి కలిపితే 9 అండి. 8 × 9 = 72, 25. 8 × 9 = 72, 25. సో అదేవిధంగా ఇప్పుడు 25 అంటే 125 ఉంది కదా, ఇక్కడ ఈ పార్ట్ అన్నమాట, ఈ పార్ట్ సేమ్ ఉండాలి, ఈ రెండు పార్ట్స్ 5 ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ లాజిక్ని మనం అప్లికేబుల్ చేయగలుగుతాం. అంటే సేమ్ ఇదే విధంగా 20, 20, లాస్ట్కి 5, 5, 25, 25, లాస్ట్కి 5, 5. అంటే లాస్ట్ నెంబర్ కంపల్సరీ ఈక్వల్ ఉండాలి. ఫస్ట్ దానికంటే ముందు ఎంత పెద్దగా ఉన్నా సరే లాస్ట్ నెంబర్ ఈక్వల్ ఉంటే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఇప్పుడు మనకి 405 × 405 ఉంటే ఓకే. అంటే లాస్ట్ నెంబర్ 5 ఉండాలి, ఫస్ట్ ఈక్వల్ ఉండాలి. అప్పుడు మాత్రం ఈ లాజిక్ని మనం ఇంప్లికేబుల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం 125 × 125 అంటే మనకు ఒక 30 స్క్వేర్స్ బై డిఫాల్ట్గా నేర్చుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే ఒక 30 స్క్వేర్స్, ఒక 10 క్యూబ్స్ పర్ఫెక్ట్గా ఉంటే మనకు ప్రతి షార్ట్కట్లో ఉపయోగపడతాయి. సో ఇప్పుడు 12 × 12 తర్వాత ఎంత వస్తుంది? 13. 12 తర్వాత 13, 12 × 13 చేయాలి. మరి ఇక్కడ టైం తీసుకుంటుంది కదా అంటే 12 స్క్వేర్ ఎంత? 144. దానికి ఇంకొక 12 యాడ్ చేస్తే 156. సో 156, 25. సో ఇక్కడ మనకి కూడా మళ్ళీ పెన్ను పేపర్ అవసరం లేదు. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ 12 తర్వాత వచ్చేది 13. సో 12, 13 చేయాలంటే మల్టిప్లికేషన్ పెన్ పేపర్ వాడతాం కదా, అంటే అది కూడా మనకు అవసరం లేదు. మనకి స్క్వేర్స్ వచ్చినప్పుడు 12 స్క్వేర్ ఎంత వస్తుంది? 144 వస్తుంది. దీనికి ఇంకొక 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 156. ఇది మొత్తం కూడా మన మైండ్లో క్యాల్కులేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అడిషన్ మనం చేయగలుగుతాం. స్క్వేర్స్ మనకు గుర్తుకుంటాయి. సో ఈ రెండింటిని క్లబ్ చేస్తే దాని ఆన్సర్ వస్తుంది. సో 156, 25. అదేవిధంగా 20 తర్వాత మనకు వచ్చేది 21. 20 × 21 చేయాలి. సో 20 స్క్వేర్ 400. దానికి ఇంకొక 20 యాడ్ చేస్తే 420. 420 పక్కన 25 యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 255 × 255 అంటే 25 తర్వాత 26 వస్తుంది. 26 × 25 చేయాలి. సో ఇక్కడ కూడా అదే విధంగా 25 స్క్వేర్ ఎంత? 625. దానికి ఇంకొక 25 యాడ్ చేస్తే 650. 650 పక్కన 25. సో అక్కడ ఏమవుతుంది మరి? 405 × 405. సో 405 అంటే 40 తర్వాత 41 వస్తుంది. 40 స్క్వేర్ 1600. 1600 40 యాడ్ చేస్తే 1640 పక్కన 25. సో ఈ విధంగా మీరు ఎంత స్పీడ్గా చేయగలుగుతారంటే ఎప్పుడైతే ఒక నెంబర్ ఎండింగ్ విత్ 5 సేమ్ నెంబర్ స్క్వేర్ ఉన్నప్పుడు వితిన్ 2-3 సెకండ్స్లో కూడా మీరు చేయగలుగుతారు. సో మీకోసం ఒక 2-3 బిట్స్ ప్రాక్టీస్ ఇస్తున్నానండి. దాన్ని ఆన్సర్ చేసేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.
విత్ ఇన్ 2-3 సెకండ్స్ వితౌట్ పెన్ పేపర్ అండి. వితౌట్ పెన్ పేపర్ కోసం మీకు ప్రాక్టీస్ కోసం చెప్తున్నాను. దాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అంటే వీడియో చూస్తున్నారుగా, చూస్తూనే మైండ్లో క్యాల్కులేట్ చేసి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 55 × 55 వాట్. ఈ క్వశ్చన్ మీరు చూస్తూనే క్యాల్కులేట్ చేసి ఆన్సర్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ తీసుకోండి. 11/11 అంటే 115 × 115. సో 115 స్క్వేర్ని మీరు వితౌట్ పెన్ పేపర్ 2-3 సెకండ్స్లో ఆన్సర్ చేసేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా అంటే మేము మ్యాథ్స్ ట్రిక్స్ చెప్పబోతున్నాం కదా, ఈ ట్రిక్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా ఉపయోగపడతాయండి. మీరు ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే www.manavidya.in అన్ని రకాల పీడిఎఫ్స్ లైక్ బిట్స్ కావచ్చు, ప్రాక్టీస్ బిట్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, జనరల్ ప్రాక్టీస్ బిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 మీడియంలో కూడా అప్లోడ్ చేస్తామండి. ప్లీజ్ విజిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.